శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ధనుస్సు రాశి వారికి ఫిబ్రవరి 1 నుంచి 7వ తారీఖు మధ్యలో జరగబోయే వారఫలాలు పరిశీలించినప్పుడు మరి ధనుస్సు రాశి వారికి ధనస్థానంలో 4 గ్రహాలు సంచరించడం జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా ధనస్థానం, కుటుంబ స్థానం, అలాగే వాక్ స్థానం ఇవన్నీ కూడా 2వ స్థానంలో ఉంటాయి. అయితే పరస్పరం శత్రుగ్రహాలైనటువంటి ఈ 4 గ్రహాలు ఈ ధనస్థానంలో మకర రాశిలో ప్రవేశించడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య తీవ్రమైనటువంటి అభిప్రాయ భేదాలు రావడం జరుగుతూ ఉంటుంది. జాతకుడు కూడా కుటుంబ విషయాల్లో ఎక్కువ శ్రద్ధ పెట్టడం జరుగుతుంటుంది. కొన్ని సందర్భాల్లో కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం, కుటుంబాన్ని డిసిప్లిన్గా ఉంచాలనే ప్రయత్నంలో మిగతా కుటుంబ సభ్యుల దగ్గర నుంచి కొంత వ్యతిరేకత అన్నది రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఈ ధనుస్సు రాశి వారికి రవి, కుజ ఈ 2 గ్రహాలు ధనస్థానంలో ఉండడం, కుజుడు ఉచ్చులో ఉండడం వల్ల మీరు మాట్లాడే విధానంలో చాలా కటువుగా మాట్లాడడం జరుగుతుంటుంది. అది ఉన్నది ఉన్నట్టు మాట్లాడినప్పుడు కూడా ఆ కఠినత్వం ఇతరుల యొక్క మనోభావాలు దెబ్బతీసే అవకాశం ఉంది. అయితే వృత్తిపరంగా మాత్రం ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. మీ వాక్చాతుర్యానికి, మీ మాటకి విలువ పెరుగుతుంది. ఉన్నది ఉన్నట్టు మాట్లాడే మీ యొక్క యథార్థవాదానికి మీ యొక్క పలుకుబడి కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ధన విషయంలో కూడా పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి. మీ సలహా మీదకి వాళ్ళు చాలా విషయాలు అమలు చేయడం జరుగుతూ ఉంటుంది. మీరు ఒక ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నా, లేదంటే ఒక బ్యాంక్ సంబంధించినటువంటి ఆర్థిక వ్యవస్థలో ఉద్యోగం చేస్తున్నా, లేదంటే ఒక ఆధ్యాత్మిక రంగంలో ఉన్నా సరే కంప్లీట్గా మీ యొక్క వాల్యూ అన్నది బయట చాలా అనుకూలంగా ఉంటుంది. గృహంలో మట్టుకు అది చాలా ఇబ్బందికరంగా, బలహీనంగా, మానసిక అశాంతితో ఉండే అవకాశం ఉన్నది. అయితే ఈ సమయంలో లాభాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు కూడా ధనస్థాన సంచారం వల్ల రుణ ప్రయత్నాలు చాలా వరకు ఫలిస్తూ ఉంటాయి. మీ కుటుంబంలో ఒకరికి ఏదో ఉద్యోగం కానీ, ఉపాధి అవకాశాలు కానీ రావడం వల్ల కొంతవరకు మీ యొక్క కుటుంబ ఆదాయం అన్నది పెరుగుతూ ఉంటుంది. అయితే ఎంత ధనం వచ్చినప్పుడు కూడా అది ఆర్భాటాలకి ఎక్కువ ధన వ్యయం జరుగుతూ ఉంటుంది. కుటుంబంలో ప్రతి ఒక్కరూ కూడా, అంటే అది మీతో పాటు అందరూ కూడా ప్రతిదీ కూడా హైగా ఉండాలని, ఖరీదుగా ఉండాలని, ఈ విధంగా ఎక్కువ ధనాన్ని వృధా చేయడం కానీ, అనవసర ఖర్చుల వల్ల ఎప్పుడూ ఆర్థిక పరంగా ఒక విధమైనటువంటి డెఫిసిట్ కనబడుతూ ఉంటుంది. ధనం రావటమే పాపం అది ఏదో విధంగా ఆవిరైపోవడం జరుగుతూ ఉంటుంది. అయితే బుధుడు సప్తమ దశమాధిపతిగా బుధుడు ధనస్థానంలో రావడం వల్ల వృత్తిరీత్యా ఆదాయం పెరుగుతూ ఉంటుంది. మీరు ఊహించిన దానికన్నా ఎక్కువ రావడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇది విద్యార్థులకి స్కాలర్షిప్ రూపంలో వస్తుంది. నిరుద్యోగులకి ఏదైనా ఒక ఉపాధి అవకాశాలు రావడం కానీ, ఉద్యోగ ప్రయత్నాలు ఫలించడం కానీ జరుగుతూ ఉంటుంది. అంటే ఇంచుమించుగా మనకి ఇదే వారం 3వ తారీఖున ఫిబ్రవరి 3న బుధుడు తృతీయ స్థానంలోకి మారుతూ ఉన్నాడు. అంటే వివాహ విషయంలో కొంతవరకు ఒక అగ్రిమెంట్లోకి రావడం జరుగుతుంటుంది. అంటే వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇక పెళ్లి చూపులు లాంటివి కానీ, సంబంధాలు మాట్లాడడం కానీ కుదురుతూ ఉంటుంది. ఇదే టైంలో మీకు ఉద్యోగంలో ఏదైనా ప్రమోషన్ కానీ, మార్పు కానీ, అభివృద్ధి కానీ రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా కొత్త ఉద్యోగం లాంటిది కూడా ఈ సమయంలో రావడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా ఈ ధనుసు రాశి వారికి ఈ ఉద్యోగం వచ్చింది, ఇంచుమించుగా పెళ్లి కూడా అప్పుడే కుదురుతుంటుంది. పెళ్లి కుదిరింది, ఇంచుమించుగా ఉద్యోగంలో కూడా మార్పు, ప్రమోషనో, పెర్మనెంటో రావడం జరుగుతూ ఉంటుంది. ఈ రెండింటికి లింకప్ అయి ఉన్నాయి. ఈ రెండింటికి అధిపతి అయినటువంటి బుధుడు తృతీయ స్థానంలోకి రావడం వల్ల అటు పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి, ఉద్యోగంలో మార్పుకి చేసే ప్రయత్నాలు కూడా చాలా వరకు ఈ ఫిబ్రవరి 3 తర్వాత మీకు జరిగే అవకాశం ఉంది. అలాగే అదే 5వ తారీఖున శుక్రుడు కూడా 3వ స్థానంలోకి రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ వివాహ ప్రయత్నాలు ఫలించడం, వివాహానికి సంబంధించిన సంప్రదింపులు అవి రాసుకోవడం జరుగుతూ ఉంటుంది. పెద్దగా శ్రమ పడకుండానే ఈ ప్రయత్నాలన్నీ కూడా చాలా వేగంగా నడవడం జరుగుతూ ఉంటుంది. ఏదన్నా మొత్తం మీద ఈ విషయాలన్నీ కూడా ఇంచుమించుగా ఈ వారం చివరికి ఫైనల్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా అటు అర్ధాష్టమ శని ప్రభావం వల్ల అన్నీ చివరిదాకా వచ్చి ఏదో ఒక అడ్డంకి ద్వారా
ఏదో ఒక ఇబ్బంది ద్వారా ట్రైన్లు ఆగిపోవడం జరుగుతుంటుంది. చివరి నిమిషంలో బాగా మానసిక ఒత్తిడికి కానీ ఒక విధంగా మీకు ఇష్టం లేకుండానే కొన్ని సంఘటనలు జరగడం, మనసుకి హర్టయ్యే వార్తలు వినడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఏదైనా ఈ అర్ధాష్టమ శని ప్రభావం నుంచి బయటపడాలంటే ఒక విధంగా ఈశ్వరుని యొక్క ఆరాధన, వివిధ పరిహారాల ద్వారా అష్టమ శని మీరు పరిష్కరించుకుంటే మిగతా ప్రభావం అంతా చాలా బాగుంది కాబట్టి ఈ వారంలో ఏదో ఒక కొత్త మార్పు అటు ఉద్యోగంలో కానీ పెళ్లి విషయంలో కానీ వచ్చే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్థిక పరమైనటువంటి సమస్యల నుంచి, నిరుద్యోగ సమస్యల నుంచి, రుణాల నుంచి బయటపడాలంటే కొన్ని పురాతన రెమెడీలు మీకు తెలియజేయడం జరుగుతూ ఉంది. అందులో ప్రధానంగా మీరు తీసుకున్నటువంటి ఆహారంలో అంటే భోజనం, టిఫిను లేదంటే ఇంకా పలహారం, వీటిలో కొంత భాగాన్ని మీరు మూగజీవులకి పెట్టవలసి ఉంటుంది. అయితే ఇక్కడ మనకు అన్ని సదుపాయాలు కలిగి ఉండి మీరు సంతృప్తిగా భోంచేసి ఆ మిగిలిన దాన్ని వేరొక దాన్నో మూగజీవులకి పెట్టడం అన్నది ఇక్కడ వర్తించదు అన్నమాట. అంటే మీరు ఏదో ఒక రోజంతా 1 కేజీ సంబంధించినటువంటి ఆహార పదార్థాలు తీసుకుంటారనుకుంటాం. అప్పుడు మీరు ఒక 800 గ్రాములతోనే సరిపెట్టుకొని మిగతా 200 గ్రాములు అది మూగజీవులకో వేరెవరికో ఇవ్వడం వల్ల ఆ ఫలితం మీకు వస్తుంది తప్ప మీ సంతృప్తిగా తింటూ ఆ మిగిలింది ఇవ్వడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. అంటే మన ఆహారంలో మనకి భగవంతుడు కేటాయించిన ఆహారంలో కొంత భాగాన్ని వాళ్ళకి కేటాయించడం, మనం కొంత ఆకలితోనూ అసంతృప్తితో ఉండడం వల్ల ఆ ఫలితం మీకు రావడం జరుగుతూ ఉంటుంది. ఇది కామన్గా తెలుసుకోవాల్సిన విషయం. అలాగే ఏదన్నా ఈ సిటీలో అది మనం ఏదన్నా టెంపుల్కి వెళ్ళినప్పుడు దేనికి వెళ్ళినప్పుడు అక్కడ అంటే ఏదైనా దైవ సంబంధించిన కార్యక్రమాల్లో కానీ దేవాలయాల్లో కానీ మనకి ఎవరన్నా ఈ పెళ్ళికో వాళ్ళ యొక్క బర్త్డేకో ఆహ్వానించి భోజనం అది పెడతా ఉంటారు. ఆ సమయంలో అంటే ఇలాంటి వాటిలో మీరు వెళ్ళి అక్కడ భోజనం చేయవచ్చు. అంతేగాని ఎక్కడ పడితే అక్కడ బయట భోజనాలు పెడతా ఉంటారు. ఏదో అక్కడ టెంపుల్ దగ్గర ఇంకో చోట ఇంకో మండల వారం అది సాధారణంగా మీరు అటువంటి భోజనం అన్నది అంటే బయట అటువంటి భోజనం అన్నది ఆహ్వానం లేని భోజనం కానీ అనాచితంగా పెట్టే భోజనం కానీ ఏదైనా ఒక సంస్కారం కలిగే వ్యక్తులు అంటే వాళ్ళు బతకగలరు, మనకు ఆదాయం ఉంది, ఆ పూట భోజనం మనం చేయగలం అనుకున్న వాళ్ళు సాధ్యమైనంత వరకు అది అవాయిడ్ చేయడం మంచిది. అంటే అది ఇంకోళ్ళకి పొందడం జరుగుతూ ఉంటుంది. మీకు అవకాశం ఉంది కాబట్టి మీరు మీ యొక్క ధనంతో ఏ హోటల్లోనో ఇంకో చోట భోజనం చేయడం వల్ల ఆ ఫలితం రావాలి. కానీ ఇలాగా ఫ్రీగా పెట్టే భోజనం చేయడం వల్ల అది కూడా మీకు భగవంతుడు మీకు రావాల్సినటువంటి పుణ్య ఫలితాన్ని అది ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంటుంది. ఇది కూడా సాధారణంగా గమనించడం మంచిది. అయితే సాధారణంగా ఇది ఎక్కువగా ఈ గుజరాత్ ఉత్తరాది ప్రాంతాల్లో పాటిస్తూ ఉంటారు. మనం ఉద్యోగంలో సక్సెస్ రావడం లేదు, వృత్తిలో సెటిల్ అవ్వడం లేదు, ఆర్థిక పరంగా ఇబ్బందులు ఉన్నాయి అనుకున్నప్పుడు ఒక తెలుపు రంగు టోపీ తల మీద ధరించడం వల్ల వృత్తిపరమైన ఇబ్బందులు తొలగడం జరుగుతూ ఉంటుంది. అంటే మన వృత్తి విషయాల్లో దశమ భావం అన్నది మన తల చెప్తూ ఉంటుంది, మన హెడ్. అందుకని మన పని పూర్తయిన తర్వాత మొక్కుకొని తలనెలా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఆ తల మీద తెలుపు రంగు టోపీ ధరించడం వల్ల వృత్తిపరంగా ఎదురవుతున్నటువంటి సమస్యలు కానీ ఆర్థిక సమస్యలు కానీ చాలా వరకు మనకి తొలగిపోతూ ఉంటాయి. ఇంకొక బ్రహ్మాండమైన రెమెడీ ఏంటంటే నిరుద్యోగులు చాలా కాలంగా ఉద్యోగం రావడం లేదు అనుకున్న వాళ్ళు ఈ గుడ్డి వాళ్లకు అంటే చూపు తక్కువగా ఉండి ఈ ఫిజికల్లీగా ఛాలెంజ్ పీపుల్లో ఈ కంటి చూపు సరిగ్గా లేని వాళ్ళకి ఒక ప్రత్యేకంగా హాస్టల్ అని కొంతమంది ఉండడం ఉంటారు. అటువంటి వారికి ఒక 10 మందికి వాళ్ళకి ఇంచుమించుగా ఇష్టపూర్వకంగా స్వీట్స్ అంటే గులాబ్ జాము కానీ జిలాబీ కానీ అంటే పాకంతో కూడుకున్నటువంటి తీపి పదార్థాలు వారికి అంటే ఏదో మనిషికి ఒకటో అరో కాకుండా తృప్తికరంగా ఉన్నట్టుగా వాళ్ళకి ఒక 10 మంది ఇటువంటి బ్లైండ్ పీపుల్కి డొనేట్ చేయడం వల్ల మీకు ఉద్యోగపరంగా ఉన్నటువంటి సమస్యలు దొరుకుతాయి. ఇది ప్రాక్టికల్గా మనం చేసి చాలామంది చేయించడం వల్ల వాళ్ళకి సక్సెస్ అవ్వడం వల్ల చెబుతుంది. ఇది పెద్దగా మీరు సీరియస్గా తీసుకొని నమ్మకంతో చేయడం వల్ల ఎంతకాలంగా మీ నిరుద్యోగంగా ఉన్నా ఆ సమస్య అన్నది తీరుతుంది. దాని తర్వాత వెరీ సింపుల్గా మనకి సాల్వ్ అవ్వాలి. వివాహ సమస్య, పెళ్లి సంబంధాలు కుదరడం లేదు, ఉద్యోగం రావడం లేదు, అప్పు దొరకడం లేదు,
అనుకున్న వాళ్ళు సూర్యాస్తమయం తర్వాత ఏ మంగళవారం అయినా పర్వాలేదు హనుమాన్ ఆలయంలో జిలాబీ పంచిపెట్టడం వల్ల మీకు తొందరగా ఆ పని పూర్తవుతుంది. రుణ సమస్యలు చాలా వరకు సాల్వ్ అవడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా ఇటువంటి చిన్న రెమెడీలు అంటే ఏదన్నా రెమెడీ చేసినప్పుడు అవతల వ్యక్తి కూడా సంతృప్తి పడవలసి ఉంటుంది. ఊరికే ఏదో జిలాబీ ఏమన్నట్టు ఒక జిలాబీ అలా కాకుండా కంప్లీట్గా ఉండాలి. భగవంతుడు కూడా మనం ఏదన్నా ఒక రెమెడీ నిమిత్తం పూజ చేసినప్పుడు ఏదో తమలపాకులు పూజ చేయిస్తాం అన్నప్పుడు ఏదో 41 తమలపాకు 21 తమలపాకు కాకుండా ఏదో ఒక బుట్ట తమలపాకులు ఆ విధంగా పూజ చేయడం వల్ల, అలాగే విపరీతంగా సింధూరం వాడటం వల్ల ఎక్కువగా ఆంజనేయ స్వామి అంటే మనం వాళ్ళ యొక్క స్థాయిని బట్టి తాహతను బట్టి చేయవలసి ఉంటుంది. ఏమీ లేని చిన్న విద్యార్థి ఒక 100 తమలపాకులతో పూజ చేయనా పర్లేదు. అదే కోటీశ్వరుడు లాంటి వాడు తన ఫలితం కోసం అతను కూడా అలా కాకుండా కొద్దిగా టాలెంట్గా హోదాగా చేయడం వల్ల ఈ ఫలితాలు కూడా రావడం జరుగుతుంది. స్వస్తి.